హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుంటూరు పాత బస్ స్టాండ్ దగ్గర మా బండికి పంచర్ పడింది. నేను ఇక్కడ టైర్ మార్పించాను. బ్రదర్ టైర్ మార్చాను, మా బండికి చాలా బాగా అయితే మార్చాడు. పాత బస్ స్టాండ్ దాటి ఒక 2-3 కొట్టులు దాటంలోనే షాప్ నెంబర్ 9 బ్రదర్ చాలా బాగా అయితే మనకు టైర్ పంచర్ అయితే బాగా చేయడం జరిగింది. తమ్ముడైతే ఇక్కడ నా బండికి టైర్ మార్చిన ఆయన మాత్రం నమ్మొద్దని అన్నాడు. నాకైతే ఎందుకో నమ్మకంగానే మార్చాడు. తమ్ముడే వద్దన్నాడు అనమాట. టైర్ ఆయన మీకు తెలీదు. నీకు ట్యూబ్లెస్ పంచర్ ఉంటే ఒకటి ఉంటే 2 గుచ్చుతాడు, 150 పెడతాడు గాలి. పాత పంచర్లు మొత్తం లీక్ అయిపోతాయి. అది కూడా పంచర్ 50 వేస్తాడు ట్యూబ్లెస్. అది కూడా 10 పంచర్లు వేస్తాడు, 500 తీసుకుంటాడు. అది అవన్నీ వట్టి మాటలే. ఎందుకంటే తమ్ముడు చెప్పింది మీకు తెలియట్లా. సరే సరే సార్, మీ ఇష్టం. సార్ అయితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పాత బస్ స్టాండ్ నుంచి ఒక 3 కొట్లు దాటినాక షాప్ నెంబర్ 9 పేరు వచ్చేసి కోటి అనమాట. చాలా బాగా అమర కోటేశ్వరరావు చాలా బాగా మనకు టైర్ కూడా మార్చాడు. ఏంటండి తరుణ్ గారు, మీరు బైక్ పంచర్లు వేసే వాళ్ళని కూడా వదిలిపెట్టరా ఏంటండి, ఈ కూడా వీడియోలు చేస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చండి. నేను ఇది మన ఫాలోవర్స్ కోసమే చేస్తున్నాను. మరి బయట నుంచి వచ్చిన వాళ్ళు మన గుంటూరు టౌన్లో ఎక్కడైనా గబక్కన బైక్ పంచర్ పడితే మరి ఎక్కడ వేయించుకోవాలో చాలా మందికి తెలియదు. ఎక్కడ దాకా దేనికండి నాకు తెలియలేదు. నేను మన లలిత హాస్పిటల్ సందులో కొత్త టైర్ కొనుక్కున్నాను నా బైక్కి. మరి దీన్ని ఎక్కడ మార్పించుకుందాం అని చెప్పేసి రెండు సార్లకి వెళ్తే ఒక ఆయన అన్నాడు, ఎందుకంటే మీరు ఈజీగా పాత బస్ స్టాండ్ పక్కనే మీకు టైర్లు మారుస్తారు కదా అని చెప్పేసి అంటే నాకు అప్పటికి ఆలోచన వచ్చింది. నిజమే కదా, ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర టైర్లు మారుస్తారు, మరి ఇక్కడ మార్పించుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇక్కడ మరి షాప్ నెంబర్ 9 కాడికి వచ్చి కుర్రోడి చేత అయితే నా బైక్కి ఈరోజు కొత్త టైర్ వేయించుకోవడం జరిగింది. మరి అతనైతే చాలా బాగా అయితే మనకి పని అయితే చేశాడు. మరి బయట నుంచి వచ్చే వాళ్ళు మీరు ఎవరన్నా సింపుల్గా లొకేషన్ తెలుసుకునే దానికోసమే మరి మనం వీడియో చేయడం జరుగుతూ ఉంది. మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఇక్కడికి రండి, మన పేరు చెప్పండి, మన వీడియో చూపించండి, ఇట్లా నంబూరి తరుణ్ గారు పంపించండి అని చెప్పండి. మీకు కొంతవరకు తక్కువ పేమెంటే తీసుకుంటాడు, ఎక్కువ అయితే తీసుకోడు. ఎందుకంటే అందరూ 100 రూపాయలు తీసుకుంటే మీ కాడ 80 రూపాయలే తీసుకుంటాడు. అందరూ 80 తీసుకుంటే మీ కాడ 60 రూపాయలే తీసుకుంటాడు. ఇబ్బంది ఏం లేదండి, మన వీడియో చూపించండి. ఇంకా మీకు చాలా బాగా నీట్గా మీకు ఏ పని అయితే చేయాలో అది చేసి పెడతాడు. మరి ఇలా మీకు నచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నంబూరి తరుణ్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే ఇంకా మంచి వీడియోలు చేయాలంటే మీ అందరి సపోర్ట్ నాకు కావాల్సిందే.